పాటల్లో ఏకంగా సముద్రాన్నే పలికించే ఓ గొంతుక నిశ్శబ్దమైపోయింది. బాలీవుడ్ తనను కావాలనుకుంటే తన కోసం అస్సాంకే రావాలని ఈ ముంబై మ్యూజిక్ మాఫియాలో తాను ఇమడలేనని చెప్పిన గోల్డెన్ హార్ట్ త్రాబాఫిల్స్ 53 ఏళ్లకే చనిపోయాడు. వేలాది మంది అశ్రునయనాలతో శ్రద్ధాంజలి ఘటించిన అస్సాం గుండె చప్పుడు జుబేన్ గార్గ్ మేఘాలయ రాష్ట్రంలో అస్సామీ కుటుంబంలో నవంబర్ 8, 1972లో జుబిన్ పుట్టారు. అతని తల్లిదండ్రులు ప్రఖ్యాత సంగీతకారుడు. జుబిన్ మెహతా మీద అభిమానంతో జుబిన్ బోర్ ఠాకూర్ అని పేరు పెట్టారు. తల్లిదండ్రులు ఇద్దరూ సంగీతంలో నిష్ఠాతులు కావడంతో 3 ఏళ్ల నుండే మ్యూజిక్ నేర్చుకోవడం ప్రారంభించాడు. జుబిన్ తల్లి అతని మొదటి గురువు. 11 ఏళ్ల పాటు తబలా సాధన చేశాడు. 1992లో అస్సామీ యూత్ ఫెస్టివల్కు మ్యూజిక్ కంపోజ్ చేసి పాడాడు. జుబిన్ యూత్ ఫెస్టివల్లో పాటలకు గోల్డ్ మెడల్ కూడా గెలుచుకున్నాడు. అప్పటి నుంచి తిరిగి చూడలేదు. బెంగాలీ పాటలు, అస్సామీ ఫోక్తో పాటు కర్ఫీ, మణిపురి, భోజ్పురి, ఒడియా, సంస్కృత, ఇంగ్లీష్, కన్నడ, సింధీ, తివా, తమిళం ఇలా 40 భాషల్లో వందల పాటలు పాడాడు. తెలుగులో కూడా టక్కరి సినిమాలో ఒక పాట పాడాడు. స్కూల్ రోజుల నుండి పాటలు రాయడం, పాడటం అలవాటైపోయిన జుబిన్ 12 ఇన్స్ట్రుమెంట్స్ వాయించడంలో నిష్ణాతుడు. డ్రోల్, డ్రమ్స్, గిటార్, మండోలిన్, కీబోర్డ్, తబలాలో పర్ఫెక్షన్ సాధించాడు. మంద్రమైన నీటి చప్పుడులా ధ్వనించే అతని గొంతుకి బాలీవుడ్ ఫిదా అయిపోయింది. టాలెంట్ ఎక్కడున్నా వెతికి పట్టుకునే ఏఆర్ రెహమాన్ టీం అతన్ని హిందీ సినిమాకు పరిచయం చేసింది. హిమేష్ రేషమియా కాంబినేషన్లో జుబిన్ పాటలు యువతను హోరెత్తించాయి. చాందినీ రాత్, దిల్సే, ఫిజా, గద్దర్, డోలీ సజాకే, రక్నాజోల్ లాంటి ఎన్నో సినిమాలకు పనిచేశాడు. గ్యాంగ్స్టర్ సినిమాలోని యూ అలీ పాటతో హిందీ సినిమాలో క్రేజ్ సంపాదించుకున్నాడు. 2002లో ఫ్యాషన్ డిజైనర్ గరీమాను కూడా వివాహం చేసుకున్నారు. అయితే జుబిన్కు బాలీవుడ్ రాజకీయాలు, నెపోటిజం నచ్చలేదు. ఎన్నో ఆఫర్లను వదులుకొని అస్సామీ పాటలు, లైవ్ పర్ఫార్మెన్స్ల మీద దృష్టి పెట్టాడు. అస్సాంలో హైయెస్ట్ పెయిడ్ సింగర్ అయ్యాడు. విదేశాల్లో లైవ్లు ఇచ్చాడు. జుబిన్ వ్యక్తిగా ఏ కళాకారుడికి చేయని సేవలు కూడా చేశాడు. సిఏఏకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఆందోళనలో పాల్గొన్నాడు. ఎన్నో సమస్యల్లో ప్రజల పక్షాన నిలిచాడు. కోవిడ్ సమయంలో తన 2 అంతస్తుల భవనాన్ని కోవిడ్ కేర్ సెంటర్గా మార్చి ఆక్సిజన్తో సహా కోవిడ్ పేషెంట్లకి సాయం కల్పించాడు. హాస్పిటల్కు వెళ్ళలేని అనేక మంది పర్వత ప్రాంతాల పేద ప్రాణాలను కాపాడాడు. అతని సోదరి జోనకి యాక్సిడెంట్లో మరణించింది. ఆమె జ్ఞాపకంగా చేసినటువంటి ఆల్బమ్స్ అన్ని అతన్ని ప్రజలకు ఇంకా దగ్గర చేశాయి. జుబిన్ గార్గ్ అస్సాం, బెంగాల్లో యువతకి మాత్రమే కాదు, పెద్దవాళ్ళకు కూడా ప్రియమైనటువంటి గాయకుడయ్యాడు. జుబిన్ గార్గ్ ఈ నెల 19వ తేదీన సింగపూర్లో పూల్లో ఈత కొడుతూ ఉండగా గుండెపోటు వచ్చింది. సిపిఆర్ చేసి హుటాహుటిన హాస్పిటల్కు తరలించినా లాభం లేకపోయింది. అతని హఠాత్ మరణం అస్సాం, బెంగాల్లో లక్షల ఫ్యాన్స్ను శోకసముద్రంలో ముంచేసింది. అస్సాం ప్రభుత్వం జుబిన్ గార్గ్ మరణానికి చింతిస్తూ 4 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ కూడా తమ ట్విట్టర్లలో జుబిన్ గార్గ్ మృతి పట్ల సంతాపం తెలిపారు. జుబిన్ కోరిక మేరకు బ్రహ్మపుత్ర నది ఒడ్డున అతని అంత్యక్రియలు జరిగాయి. అతనికి నివాళులర్పించడానికి విదేశాల నుండి కూడా యువత తరలివచ్చారు. అద్భుతమైనటువంటి గొంతుతో పాటు మానవత్వంతో ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన జుబిన్ గార్గ్కు ఎంతో మంది అశ్రు నివాళులు అర్పించారు. అయితే జుబిన్ గార్గ్ అంత్యక్రియలకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా 4వ అతిపెద్ద ఫ్యూనరల్ గ్యాదరింగ్గా దీనిని గుర్తించారు. మైకేల్ జాక్సన్, పోప్ ఫ్రాన్సిస్, క్వీన్ ఎలిజబెత్ II తర్వాత జుబిన్ గార్గ్ అంత్యక్రియలకే మళ్ళీ అంతమంది హాజరయ్యారని తెలుస్తుంది.